అదేమిటో తిలక్ కౌముద్ రాగం అంటే విజయవారి చిత్రాలకు పనిచేసినటువంటి అందరు స్వరకర్తలకు ఇష్టమంట. ఆ రాగం అంటే మాధవపతి సురేష్ గారికి మరీ మరీ ఇష్టమంట. అందుకే ఆనవాయితీ నిలబెడుతూ ఆత్మానందాన్ని పొందుతూ శ్రీకృష్ణార్జున విజయం చిత్రంలో అదే రాగంలో ఒక పాటను చేశారంట. ఆ పాట వల్లే సురేష్ గారికి ఉత్తమ స్వరకర్తగా నంది పురస్కారం కూడా వచ్చింది. బాలు గారు, చిత్ర గారు, రేణుక గారు ఆలపించిన ఆ నృత్య సంగీత సమరగీతాన్ని తానొక్కదాన్నే పాడతానంటూ వేదిక మీదకి వస్తున్నారు కల్పన గారు. ఆకుచాటు పిండ తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. డిసిప్లిన్ డిసిప్లిన్. మీరు పాడబోయే పాటకి మీరు చేసిన ఈ ఆటకి ఏమైనా సంబంధం ఉందా? ఈ స్ట్రక్చర్కి ఈ గొంతుకి ఏదైనా సంబంధం ఉందా? గొంతు గురించి మాట్లాడద్దు, పోయింది. స్వరం చరణం కలవని, స్వరం చరణం కలవని, సంగీత నాట్యముల సంగమమై. స్వరం చరణం కలవని, సంగీత నాట్యముల సంగమమై. స్వరం చరణం ఆలాపన ఆలించిన మనసున ఆనందము చిగురించిన ఆపనిగా, డెందమ్ముల నడుగిడు ఇందిందిర బృందమ్ముల సందడిగా, చుమ్మని రవళించిన రారమ్మున రసదురి చిట్టంపున నుప్పొంగక చిత్రముగా, తరిగిడతాం మగరి నిరప మగరి నిదరి నిరప మగరి నిసరి మరి మప. స్వరం చరణం కలవని, సంగీత నాట్యమున సంగమమై. స్వరం చరణం కలవని.
తరిగిడతాం సాన్నిధ పరమగరి నిజరి మపస స్వరం చరణం కలవని సంగీత నాట్యమున సంగమమై స్వరం చరణం కలవని తాం తకిట తాం ఠండ తద ధీం తకక్కడగదాం నిజరిని సరి మపస నిద పమగరిస తజం తండం ధిమిత ధిమిత తది కిండతం తదిత్తాం సరి మప నిద మపస మగరి సరి నిరప తదజం తకదజం సపస నిరప తరి తత్తం కిర్తక జడుతుకుతాం సనిద పద మగరి జండుతాం నిసరి కిర్తక జడుతాం సరి మప తకది మితక జడుతాం రి మప నిస తది కిండతం పమగరి నిసరి గమగరి సరి మపస నిద మప మప నిసరి మగరి నిసరి మగరి ఆదరి సని రప నిద పమగరి ససరి మమ పప సస రి పప పప సస రి రి పపరి పని సని సరి సరి పప ఎంత కష్టమైన పాటని ఎంచుకొని పాడి అందరి మెప్పులు పొందిన కల్పన గారు, యు ఆర్ గ్రేట్. పెద్ద మాట అండి. ఈ స్వరాభిషేకం కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి కూడాను మీరు తీసుకునే పాటలు సోలోస్ అన్నీ కూడాను చాలా డిఫికల్ట్ సాంగ్స్. వింటూ ఉంటేనే ఎలా పాడుంటారా బాబు ఈ పాటని అనుకునే సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకునే సాంగ్స్. అందులోనూ ఈ సాంగ్ ముగ్గురు సింగర్స్ పాడిన సాంగ్ని మీరు ఒక్కళ్ళే రాక్షసంగా పాడేశారండి. యు ఆర్ ఫెంటాబ్యులస్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఈవిడ్ని చూస్తే మాత్రం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు కాదు కల్పన అవుతారు. అయ్యో పెద్ద మాట అండి. బికాజ్ ఆవిడ ఫిజిక్ని మెయింటైన్ చేసిన తీరు కానీ ఆవిడ మౌల్డ్ చేసుకున్నటువంటి ఆ పద్ధతి కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ కల్పన. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.